చూద్దామండి. ఈ ఉత్తరాన్ని అన్నపూర్ణ సూర్యాపేట నుండి రాస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తం అని అంటుంటారు, అంటే ఏమిటో వివరించగలరు అని రాస్తున్నారు. 3:20 దాటిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ 3:20 అంటే మధ్యాహ్నం అనుకునేరు సుమి. తెల్లవారుజామున 3:20 నుంచి 5:40 మధ్యలో ఉన్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారని మనకి వామకేశ్వర తంత్రం చెబుతుంది. అదే మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం చెప్పారు. 3:20 దాటాలి, 5:40 లోపు. ఈ మధ్యకాలంలో 3:20 లేచిన తర్వాత 4 గంటల లోపు కాలకృత్యాలు వ్యాయామం చెయ్యాలి. స్నానం మాత్రం 4 దాటాకే చెయ్యాలి. 4 లోపు చేసే స్నానం బ్రాహ్మీ ముహూర్త స్నానంగా పరిగణింపబడదు. తెల్లవారుజామున 3 నుంచి 3:50 మధ్యలో స్నానం చేస్తే అది అసుర స్నానంతో సమానం. అందుకే 3:50 దాటాక ఇంచుమించుగా అందుకే 4 అవ్వాలన్నారు. 4 గంటల నుంచి 5:40 మధ్యలో చేసే స్నానం ఉన్నదే ఇది అత్యంత పవిత్రమైన స్నానంగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మ సంబంధమైన జ్ఞానం లోకవ్యాప్తి చెందుతుంది కనుక. బ్రహ్మజ్ఞానం అంటే ఈ చతుర్ముఖుడైన బ్రహ్మని కాదు, అక్కడ మనిషికి నిత్యం ఆనందం కలిగించేది, వెర్రి కోరికలు లేకుండా చేసేవి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా చేసేది. మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అనవసర ప్రసంగం చేయకూడదు, దానివల్ల తగాదాలు వస్తాయి. అసలు వాక్కే అసలైన తపస్సు. వాక్కు వల్లే ప్రేమ పెరుగుతుంది, వాక్కు వల్లే మనిషి జ్ఞానం పొందుతాడు. వాక్కు బాగుండాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నానా భయంకరమైన పిచ్చి మాటలు వస్తున్నాయి. ఈ పిచ్చి మాటలు పోవాలంటే తెల్లవారుజామున స్నానం చేయాలి. మనం ఏ రకంగా చూసినా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయటం వల్ల జ్ఞానం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆ బ్రాహ్మీ ముహూర్తం అంటే మళ్లీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. స్నానమునకైతే 4 నుంచి 5:40, అలా కాకుండా లేవడానికైతే 3:20 నుంచి 5:40, 3:20 నుంచి 4 గంటల వరకు వ్యాయామం కాలకృత్యాలకి ఉపయోగించి తదనంతరం స్నాన జపాదులకు ఉపయోగిస్తే అప్పుడు వాడు బ్రాహ్మీ ముహూర్తాన్ని సార్థకం చేసుకున్నవాడు అవుతాడు. ఇది సాక్షాత్తు వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పిన మాట. మొత్తం మీద బ్రాహ్మీ ముహూర్తం అనగా 3:20 నుంచి 5:40, 3:20 నుండి 5:40. మరి ఈ బ్రాహ్మీ ముహూర్తానికి అధిదేవత ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. సహజంగా గంటకి హోరాలు మారతాయి, ఆ సమయాలు అధిదేవతలుగా ఉంటాయి. ఉదాహరణకి సోమవారం ఉంది కదా, సోమవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు చంద్రుడితో మొదలైంది కనుక వారం, దాన్ని చంద్రహోర అంటారు. ఆ తర్వాత చంద్రుడి తర్వాత మారిపోతుంది, శని వస్తాడు, వెనక్కి తిరగాలన్నమాట. ఈ హోరాకాలం గురించి ప్రత్యేకంగా మనం మళ్ళీ చెప్పుకుందాం, అది వేరే విషయం. మొత్తం మీద ప్రతి గంటకి ఒక గ్రహం అధిదేవతగా ఉంటాడు. చంద్రుడు, శని తర్వాత వెనక్కి వస్తే ఆల్టర్నేట్ గా గురువు తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి వాడు కుజుడు, ఇలా మారతారు. ఒక్క బ్రాహ్మీ ముహూర్తానికి మాత్రం అధిదేవతలుగా అంటే 3:20 నుంచి 5:40 మధ్యలో మాత్రం ఈ గ్రహాల ప్రభావం ఉండదు. అందుకే అప్పుడు ఏ పనన్నా చేయమన్నారు. ఆ సమయంలో కుజుడు ఉండొచ్చుగాక ఇంకోటి ఉండొచ్చుగాక వాళ్ళ ప్రభావం పనిచేయదు. ఆ సమయంలో ఒక్క పరబ్రహ్మస్వరూపం యొక్క ప్రభావమే ఉంటుంది. పరబ్రహ్మము అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతమైన అమ్మవారి సర్వచైతన్య స్వరూపం. ఈ స్వరూపానికి రూపం ఉండదు, గుణం ఉండదు, కేవలం జ్ఞానమే ఇస్తుంది. ఏ రకమైన చదువైనా ఆ సమయంలో రావడానికి గల కారణం రూపం లేని దేవత కనుక, చైతన్యం కనుక. అందుకే ఆ సమయంలో ఇటు బ్రహ్మ విద్య అనే పేరు కలిగిన వేదాది విద్యలు చదువుకోవచ్చు, లౌకిక విద్యలు చదువుకోవచ్చు. ఏమి చదివినా అప్పుడు చదివితే బాగా జ్ఞాపకం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద బ్రాహ్మీ ముహూర్తానికి అధిదేవత గుణరూప కర్మములు లేని, అంటే ఏ గుణము ఏ రూపము లేని ఒకానొక చైతన్య స్వరూప పరబ్రహ్మమే అధిదేవత. ధర్మ సందేహాలు